సుమంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము 7వ స్కందం 5వ అధ్యాయం చర్చించుకున్నాము. అందులో 23, 24 శ్లోకం తాత్పర్యం చర్చించుకున్నాం, మధ్యలో ఉన్నాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మొత్తం భాగవతంలో ఒక ఇంపార్టెంట్ శ్లోకాల్లో ఒకటివి. సో ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడికి ఈ విషయాలు చెప్తున్నారు నవవిధ భక్తి గురించి. సో ఈ నవవిధ భక్తి గురించి మనం కంటిన్యూ చేద్దామంట. మనం జస్ట్ స్టార్ట్ చేసాము తాత్పర్యం డిస్కస్ చేయడం. చాలా పెద్ద తాత్పర్యం ఉంది ప్రభుపాద్ వారిది. సో మళ్ళీ శ్లోకాన్ని ఒకసారి చదివి తాత్పర్యం కంటిన్యూ చేద్దామంట. శ్రీ ప్రహ్లాద్ ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణో భక్తిశ్చిన్నవలక్షణ క్రియేత భగవద్యద్ద తన్మన్యేధీతముత్తమం. సో ఈ నవవిధ భక్తిలో మొదటిది శ్రవణం. శ్రవణం అంటే భగవంతుడి నామాన్ని వినడం. దీని నుంచి భక్తి మొదలవుతుంది. శ్రవణం అనేది మొదటి అంగం నవవిధ భక్తిలో, మొదటి విధి. ఇంకా దీని ద్వారానే, శ్రవణం ద్వారానే భక్తి అనేది మొదలవుతుంది, భగవంతుడి నామశ్రవణం. సో మనము ఈ నవవిధ భక్తిలో ఏది చేసుకున్నా మనము భక్తిలో పురోగతి చెందొచ్చు. కానీ ఇలా స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ చేయాలనుకుంటే బెస్ట్ ఏంటంటే ముందుగా భగవంతుడి నామాన్ని శ్రవణం చేయడం, వినడం. ఇది చాలా చాలా అవసరం అని చెప్తున్నారు ప్రభుపాల్ గారు. ఎందుకంటే దీని ద్వారా ఏం జరుగుతుంది, చైతన్య మహాప్రభు చెప్పారు, చేతు దర్పణ మార్చనం. ఈ భగవంతుడి నామాన్ని జపించడం ద్వారా మన చేతన అనేది శుద్ధమవుతుంది. ఎన్నో త్రిగుణాల ద్వారా, ఈ భౌతిక కల్మషాల ద్వారా, రకరకాల అనర్థాల ద్వారా ఈ యొక్క హృదయం చేతన ఇప్పుడు మలినమై ఉంది, అది శుద్ధమవుతుంది. ఇలా ఒకరి హృదయం చేతన శుద్ధమైపోయినప్పుడు ఆ వ్యక్తి భగవంతుడి రూపాన్ని అర్థం చేసుకోగలడు, భగవంతుడిని అర్థం చేసుకోగలడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. సో ఈ విధంగా భగవంతుడి నామాన్ని శ్రవణం చేయడం ద్వారా ఒక వ్యక్తి భగవంతుడి రూపాన్ని అర్థం చేసుకోగలడు. ఈ విధంగా భగవంతుడి రూపాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి భగవంతుడి యొక్క గుణాలని కూడా అర్థం చేసుకోగలడు. అలా ఒక వ్యక్తి భగవంతుడి గుణాలని అర్థం చేసుకున్న తర్వాత
తర్వాత భగవంతుడి యొక్క పార్షదుల గురించి కూడా అర్థం చేసుకోగలడు. ఈ విధంగా భక్తుడు భక్తి మార్గంలో పురోగతి చెందుతూ ఉంటారు శ్రవణ మార్గంలో. శ్రవణ మార్గం ద్వారా. సో ఈ విధంగా మెల్లిమెల్లిగా భగవంతుడు శ్రవణం ద్వారానే మనము భగవంతుడు నామ గుణ రూప లీల మహిమ పార్షదులన్నిటి గురించి అర్థం చేసుకోవచ్చు. సో ఇది క్రమంగా మనం చేసుకుంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ శ్రవణం, తర్వాత కీర్తనం విష్ణు, శ్రవణం కీర్తనం విష్ణు. సో ఈ విధంగా ఇది మనము ఎంత శుద్ధ భక్తుల యొక్క ముఖాన్ని నుంచి వింటే మనకు ఆ శ్రవణం అంత లాభదాయకం భక్తిలో పురోగతి చెందడానికి. ఎందుకంటే ఈ శుద్ధ భక్తుల నుంచి ముఖాల నుంచి వినేది మనకెంతో మన మనసుకి మన హృదయానికి ఎంతో భక్తికి ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకనే సనాతన గోస్వామి చెప్పారు, ఎవరైతే అభక్తులు నాస్తికులు అలాంటి వారి ముఖాల నుంచి మనము ఈ భగవత్ నామము లేకపోతే భగవంతుడి యొక్క కథ వినకూడదు. సో ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే, ఇక్కడ వినడం శ్రవణం చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు ఇక హియరింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. సో ఈస్ కన్సిడర్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ హియరింగ్. శ్రీమద్ భాగవతం టెక్స్ట్ నుంచి వినడం చాలా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ హియరింగ్. అంటే అర్థం చేసుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, భాగవతం బుక్లో చదువుతున్నాం. సో ఇది వినడమే, భాగవతం బుక్లో నుంచి వినడమే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రాసెస్ శ్రవణంలో. ఎందుకు అంటే శ్రీమద్ భాగవతంలో ఏముంది, ఇస్ ఫుల్ ఆఫ్ ట్రాన్స్డెంటల్ చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్, భగవంతుడి యొక్క నామం యొక్క మహిమ. అందుకనే మనము ఇలా శ్రీమద్ భాగవతాన్ని మనము గనక శ్రవణం చేస్తే ఇందులో అన్ని భక్తి తత్వాలు ఉన్నాయి. భక్తి రసం గురించి ఉంది, సో భగవంతుడి నామం గురించి ఉంది. తద్వారా ద ట్రాన్స్డెంటల్ హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్ మే బి హర్డ్ అండ్ చాంటెడ్ అకార్డింగ్ టు ద అట్రాక్షన్ ఆఫ్ డివోటీ. సో ఈ విధంగా మెల్లిమెల్లిగా భగవంతుడి యొక్క నామం ఏ నామం పట్ల మనకు ఆకర్షణ ఆ నామం గురించి మనం జపం చేయొచ్చు. అంటే కృష్ణుడు నామం జపం చేయొచ్చు, భగవంతుడు రాముడు నామం జపం చేయొచ్చు, నరసింహదేవుడు నామం జపం చేయొచ్చు. రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ మనకు బ్రహ్మ సంహితలో చెప్పారు. సో భగవంతుడికి అనేక రూపాలు, అనేక అవతారాలు, అనేక నామాలు ఉన్నాయి. అని అనేక లీలలు చేశాడు దాని ప్రకారంగా. సో మనకు ఏ భగవంతుడి నామం పట్ల ఆకర్షణ ఉంటే ఆ భగవంతుడి నామాన్ని జపించుకోవచ్చు. కానీ బెస్ట్ ఏంటంటే మనం ఒక శుద్ధ భక్తుడి నుంచి ఈ నామాన్ని వినడం చాలా ప్రయోజనకరం. సో ఎవరైతే కృష్ణుడి పట్ల ఆకర్షణ కలిగి ఉన్నారో వాళ్ళు కృష్ణుడి నామాన్ని వినాలి, జపించాలి. అది అలాగే ఎవరైతే కృష్ణుడి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్న శుద్ధ భక్తుల ముఖాల నుంచి వాళ్ళు శ్రవణం చేయాలి భగవంతుడి నామాన్ని. అలాగే ఏ భక్తులు రామభక్తుల నుంచి వినడం, నరసింహస్వామి భక్తుల నుంచి వినడం, అలా వినాలన్నమాట. కానీ మనకు తెలుసు అన్ని అవతారాలు వచ్చేది కృష్ణుడి నుంచి. కృష్ణస్థు భగవాన్ స్వయం. సో అందుకనే మనము కృష్ణుడి నామాన్ని వినడం బెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ మనకి. కృష్ణుడి యొక్క నామము, రూపము, లీలలు గురించి మనము ఒక సాక్షాత్కారం పొందిన భక్తుడి నుంచి వినడం ద్వారా మనకు ఏ భక్తుడైతే కృష్ణుడి పట్ల ఆయనకి ఎంతో ఆకర్షణ ఉందో అలాంటి భక్తుల పట్ల నుంచి వినడం ద్వారా మనకి ఎంతో లాభదాయకం. శ్రీమద్ భాగవతంలో ఇచ్చారు. అందుకే ఇక్కడ మనము శుకదేవ్ గోస్వామి ఇక్కడ వర్ణించారు భాగవతంలో కృష్ణుడి యొక్క నామాన్ని, రూపాన్ని, గుణాలని. ఈ విధంగా మనము ఇలా వింటే, ఒకవేళ మనం వినలేదనుకోండి ఇలా భగవంతుడి గుణరూప లీల మహిమల్ని, మనం ఎప్పుడు కూడా ఈ భక్తి తత్వాల్ని, భక్తిని అర్థం చేసుకోలేము. అందుకని చైతన్య మహాప్రభు చెప్పారు, ఈ కృష్ణుడి నామాన్ని జపించండి. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. సో ఈ విధంగా మనము మనకి నిజంగా ఈ సౌభాగ్యం కలిగితే, మనం మంచి శుద్ధ భక్తుల నుంచి ఈ విషయాల గురించి వినగలిగితే మనం భక్తి మార్గంలో ఎంతో సునాయాసంగా ముందుకెళ్ళగలం. అందుకనే
భగవంతుడి నామాన్ని గుణరూప మహిమల్ని వినడం చాలా చాలా అవసరమైన విషయం. శ్రీమద్ భాగవతంలో రాశారు ఒక శ్లోకంలో, తద్వాగ్విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమబద్ధవత్యపి నామాన్యనంత నామాన్యనంతస్య యశోంకితాని యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ. ఇలా ఏ శ్లోకాలు అయితే భగవంతుడి యొక్క నామ రూప గుణ మహిమల్ని గానం చేస్తాయో, అనంతదేవుడి యొక్క విషయాల గురించి గానం చేస్తాయో, అవి అన్ని రకాల పాపాలని తొలగించేస్తాయి. సమస్త పాపాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న సమస్త పాపాలని తొలగించేస్తాయి. సో పాపాలు తొలగిపోవాలంటే వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ శ్రవణం చేయడం ద్వారా, కీర్తనం చేయడం ద్వారా సరిపోతుంది. భక్తి చేసుకోవడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి. ఒకవేళ ఇలాంటి శ్లోకాలను మేము చదివినప్పుడు భగవంతుడి మహిమల్ని గుణగానం చేయడానికి, ఆ శ్లోకాలు అంత పర్ఫెక్ట్గా కవిత్వం అంత పర్ఫెక్ట్గా ఉండకున్నా పర్వాలేదు. కానీ ఒకవేళ అవి భగవంతుడి యొక్క లీలల్ని ప్రామాణికమైన పరంపర ద్వారా వర్ణించబడి ఉంటే దాన్ని మనం వినొచ్చు, శ్రవణం చేయొచ్చు. భక్తులు శ్రీధర్ స్వామి విషయం గురించి చెప్తారు. ఒక శుద్ధ భక్తుడు ఇంకో శుద్ధ భక్తుడి నుంచి వినడానికి ప్రయత్నిస్తారు, భగవంతుడి యొక్క గుణరూప లీల మహిమల్ని వినడానికి. సో ఒకవేళ మనకు నాకు శుద్ధ భక్తుడు ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు అనుకుంటే, అప్పుడు మీరు భగవంతుడి నామాన్ని మీరు జపం చేసి ఆ నామాన్ని మనం వినొచ్చు. మనం డైలీ జపం చేసేటప్పుడు అలాగే చేయాల్సింది. మనం భగవంతుడి నామాన్ని జపం చేస్తాం, అది మనం వింటాం. కీర్తనం. సో కీర్తనం ఇక్కడ చెప్తున్నారు సెకండ్, శ్రవణం తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన విధి విధానం ఇక్కడ కీర్తనం, నవవిధ భక్తులు. నెక్స్ట్ విధానం భగవంతుడి నామాన్ని వినడం. సో భగవంతుడి నామాన్ని వినడం చూసాము. ఇప్పుడు భగవంతుడి నామాన్ని కీర్తించడం. సో సెకండ్ ఇదనమాట, వినడం, కీర్తించడం. అందుకనే భగవంతుడి నామాన్ని మనం గట్టిగా ఉచ్చస్వరంలో కీర్తన అనేది గట్టిగా చేస్తాం. తద్వారా ఎంతో మనకు ప్రయోజనం, అది విన్నవారికి ప్రయోజనం. శ్రీమద్ భాగవతం అందుకే నారదముని చెప్పారు. అంటే నారదముని మనం చూస్తాం శ్రీమద్ భాగవతంలో, ఆయన ప్రతి చోటు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు, భగవంతుడి గుణరూప లీల మహిమల్ని గానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయనే గానం చేస్తున్నారు. అవునా, ఈ ప్రహ్లాద మహారాజు యొక్క కథని, అంటే నరసింహస్వామి లీలని ఆయన గానం చేస్తున్నాడు యుధిష్ఠిర మహారాజుకి. అలా ఆయన ప్రపంచంలో విభిన్న చోట్ల ప్రయాణం చేస్తుంటూ అందరికీ గానం చేస్తూ ఉంటారు. అందుకని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, ఇలా ఎప్పుడు మనము భగవంతుడి నామాన్ని కీర్తిస్తూ ఉండగలగాలి అంటే ఎలా ఉండాలి మన చేతనం. త్రినాదపి శునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. సో మనము ఇలా ఎంతో ప్రశాంతంగా భగవంతుడి నామాన్ని జపం చేసుకోగలము. ఎప్పుడైతే మనము ఇలా ఒక గడ్డి తునక కన్నా కూడా నమ్రతతో ఉన్నప్పుడు, ఒక చెట్టు కన్నా కూడా ఎక్కువ మనకి సహనశక్తి ఉన్నప్పుడు, సహించే శక్తి కలిగి ఉన్నప్పుడు, అలాగే మనం ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేసి సమ్మానం చూపించి, అలాగే ప్రతి ఒక్కరి నుంచి కూడా ఏమాత్రం సమ్మానం ఆశించకుండా ఉన్నప్పుడు, ఈ యొక్క లక్షణాలు, ఇది యోగ్యత. ఒక వ్యక్తి ఎంతో శాంతంగా, ఈజీగా, కంటిన్యూస్గా భగవంతుడి నామాన్ని జపించడానికి ఇది యోగ్యత. సో ఇది పద్ధతి అనమాట. కీర్తన చేయాలనుకుంటున్నాం కదా, మరి పద్ధతి ఇది. కీర్తన చేయాలనుకుంటున్నారా, భగవంతుడి నామం జపించాలనుకుంటున్నారా నిరంతరం, ఇలాంటి చేతన మనకు కావాలి. ఇలాంటి మనకు చేతనకుంటే మనం ఎప్పుడైనా ఎంతో ఈజీగా ఎక్కడైనా హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేయొచ్చు. ఒకవేళ మనకు శారీరకంగా మనకి లోపాలు ఉన్నా సరే, మనము సామాజికంగా వెనకబడిన జాతి వాళ్ళమైనా సరే, మనకి ఎటువంటి భౌతిక యోగ్యత లక్షణాలు లేకున్నా సరే, మనం ఏమి పెద్ద పుణ్యకార్యాలు చేయకున్నా సరే, మనం భగవంతుడి నామాన్ని కనుక ఈ చేతనతో చేస్తే మనకి ఎంతో లాభం కలుగుతుంది. ఎంతో పెద్ద గొప్పింట్లో జన్మించడం, ఎంతో చదువుకోవడం, అందమైన శరీరం కలిగి ఉండడం,
ఎంతో ధనం సంపత్తి ఉండడం వల్ల ఇవన్నీ కూడా మనం పూర్వజన్మపు చేసిన పుణ్యాల యొక్క ఫలితాలు, పుణ్యకర్మల ఫలితాలు. ఇవన్నీ ఏమీ అక్కర్లేదన్నమాట మనకు ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించడానికి. ఇవేం కంపల్సరీ కాదు, అవసరం లేదు ఇవన్నీ. ఎందుకంటే మనము సింప్లీ భగవంతుడి నామాన్ని జపించి మనము భక్తిలో పురోగతి సాధించవచ్చు. ఇవన్నీ అవసరం లేదు మనకి. నా దగ్గర ధనం లేదు, నేను ఎలా భక్తి చేసుకోగలను? డబ్బు ఉంటేనే భక్తి చేసుకోగలరా? నేను చదువుకోలేదు, నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఎలా భక్తి చేసుకోగలను? మీకు ఇంగ్లీష్ రాకున్నా, మీకు చదువు రాకున్నా, చదువుకోకున్నా మీరు భక్తి చేసుకోవచ్చు, భగవంతుడి నామం జపం చేసుకోవచ్చు, భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఈ యొక్క కలియుగంలో మామూలుగా మనుషులు ప్రాయణల్పాయుషస్సభ్య, ఆయువు చాలా తక్కువ. ఇంకేంటి, కళావస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మంద భాగ్యోపద్ర, మనకు వర్ణించారు కదా. రకరకాల లోపాలు ఉన్నాయి కలియుగంలో మనుషులు, రకరకాల సంస్కారం సభ్యత లేదు, రకరకాల పాపకార్యాలు లిప్తమై ఉంటారు, ఇంకా రకరకాల విధాలు అనుసరిస్తూ ఉంటారు. అవన్నీ ప్రామాణికమైనవి కాదు. ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా డిస్టర్బ్ అనమాట, ఎప్పుడు కొట్లాడుకుంటారు, కలహప్రియులు. ఇటువంటి అన్నీ ఎంతో మందభాగ్యము, దుర్భాగ్యవంతులు, రకరకాల కష్టాల్లో ఉన్నారు, దుఃఖాల్లో ఉంటారు, ఎప్పుడు డిస్టర్బ్గా ఉంటారు. ఇటువంటి అన్ని పరిస్థితుల్లో, ఇటువంటి అన్ని సర్కమ్స్టాన్సెస్లో మిగతా ఉంటాయి కదా పద్ధతులు, యజ్ఞ, దాన, తప, క్రియ, ఇవన్నీ ఇంకా పనిచేయవు, ఇవన్నీ అవసరం, ఇవన్నీ సంభవం కాదు చేయడం. అందుకనే ఈ కలియుగ వాసుల కోసం చెప్పారు, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యత. వేరే గతి లేదు, ఒకటే పద్ధతి, ఒకటే మార్గం. ఏంటది? ఈ కలియుగంలో కలి యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడాలంటే హరినామాన్ని కీర్తించడం. సో ఈ హరినామాన్ని, శుద్ధమైన హరినామాన్ని కీర్తించడం ద్వారా మనము ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ప్రగతి సాధించవచ్చు. సో ఇదే బెస్ట్ పద్ధతి అని చెప్తున్నారు. వేరే యుగాల్లో వేరే వేరే ఉన్నాయి, కానీ కలియుగంలో మాత్రం ఇదే అన్నిటికన్నా ఎక్కువ, మోస్ట్ పవర్ఫుల్. కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కృష్ణుడు నామాన్ని కీర్తించడం వల్ల మనం ముక్తి పొంది భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోవచ్చు. అందుకనే మనం వేరే నవవిధా భక్తుల్లో వేరే వేరే ఇంకా లేకపోతే వేరే ఉన్నాయి కదా, వేరే రకరకాల యోగాలు, యజ్ఞాలు, ఇవన్నీ చేయగలిగినా సరే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని ముఖ్యమైన మార్గంగా, కీర్తించడమే ముఖ్యమైన మార్గంగా మనం ఎంచుకోవాలి, చేయాలి భగవద్భక్తిలో ముందుకు వెళ్ళడానికి. యజ్ఞ సంకీర్తన ప్రాయేర్ యజంతి సుమేధస. సుమేధస అంటే తెలివైన వాళ్ళు, బుద్ధిని వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడి నామాన్ని జపిస్తారు, భగవంతుడి నామాన్ని కీర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇదే అసలైన పద్ధతి భక్తిలో ముందుకెళ్ళడానికి. ఇంకా పెద్ద పెద్ద యజ్ఞాలు, హోమాలు చేయకున్నా పర్వాలేదు. సో మీరు ఓన్లీ పెద్ద పెద్ద దానాలు, ధర్మాలు మనం చేయకున్నా పర్లేదు, ఓన్లీ అండ్ ఓన్లీ భగవంతుడి నామాన్ని కీర్తించి భక్తులు ముందుకు వెళ్ళిపోవచ్చు. సో తెలివైన వాళ్ళు ఈ యొక్క మార్గాన్ని అనుసరిస్తారని రాశారు శ్లోకంలో. సో ఇంకా ఏ నామాన్ని జపించాలి అంటే మనము శాస్త్రాల్లో ఇచ్చిన ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక జాగ్రత్త పాటించాలి మనం భగవంతుడి నామాన్ని జపించేటప్పుడు. పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే, సనత్ కుమార్ సతీష్ కుమార్లో ఒకరు అని చెప్తారనమాట. ఒకవేళ ఒక వ్యక్తి ఎన్ని అపరాధాలు చేసినా సరే అతను కనుక భగవంతుడి నామాన్ని ఆశ్రయిస్తే అన్ని అపరాధాల పాపాల నుంచి ముక్తుడైపోతాడు. ఒకవేళ ఒక వ్యక్తి ఎంత నీచమైన వాడా సరే అని ముక్తి పొందేస్తాడు. అందుకనే జాగ్రత్త పడాలి మనము ఈ నామ పట్ల ఏమాత్రం అపరాధం చేయకుండా. సో ఈ 10 నామపరాధాలు ఏవైతే మనం చేయకూడదో అవి ఏంటో ఒకటొకటి చూద్దామంట. మొదటిది, టు బ్లాస్ఫేమ్ ఎ డివోటీ, ఎస్పెషల్లీ డివోటీ ఎంగేజ్డ్ ఇన్ బ్రాడ్కాస్టింగ్ ది గ్లోరీస్ ఆఫ్ ద హోలీ నేమ్.
భగవంతుడి నామాన్ని ప్రచారం చేసే భక్తుల్ని ఎప్పుడు కూడా మనము నిందించకూడదు, క్రిటిసైజ్, బ్లాస్ఫేమ్ చేయకూడదు, నిందించకూడదు. ఎవరైనా భగవంతుడి నామాన్ని ప్రచారం చేస్తే వాళ్ళని నిందించకూడదు. ఇది చాలా డేంజరస్. నెక్స్ట్ వచ్చేసి భగవంతుడు శివుడి నామము లేకపోతే వేరే దేవి దేవత నామము ఏది కూడా మన భగవంతుడు నామంతో సమానం కాదు. ఇలా అనుకోవడం అంతా సమానమే, అన్ని నామాలు ఒకటే, దేవి దేవతలు భగవంతుడి నామం అంతా ఒకటే అనుకోవడం, అనుకొని జపం చేయడం అపరాధము. ఎందుకంటే భగవంతుడు కృష్ణ కన్నా ఆయనతో సమానంగా, ఆయన కన్నా గొప్పగా ఏ దేవి దేవత లేరు. ఈ విషయంలో మనం స్పష్టం క్లియర్ ఉండాలన్నమాట, మనకి కన్ఫ్యూజన్ ఉండకూడదు. నెక్స్ట్ మూడవది, మనం ఎప్పుడు కూడా మనకు ఇచ్చిన ఆజ్ఞని, గురువు నుంచి వచ్చిన ఆజ్ఞని ఉల్లంఘించకూడదు. నాలుగవది, మన వేదిక గ్రంథాలు శాస్త్రాలను ఎప్పుడు కూడా నిందించకూడదు, దూషించకూడదు. నెక్స్ట్ ఐదవది వచ్చేసి ఇలా అనుకోకూడదు. ఎప్పుడు కొంతమంది కామెంట్ చేస్తాం, ఇలా కామెంట్ చేయకూడదు అనమాట. ఓ భగవంతుడి నామకి ఇంత పవర్ఫుల్ ఉందా, ఎలా ఉంటుంది ఇంత పవర్, అలా ఇదంతా చాలా ఓవర్గా చెప్తున్నారు, భగవంతుడి నామం ద్వారా అంతా అయిపోతుంది అనేసి. కాదు, ఇది కూడా ఒక అపరాధం. భగవంతుడి నామం అంత పవర్ ఉంది, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా మనకు ఇష్టం వచ్చినట్టు లేదు భగవంతుడు నామం చేస్తారు అంతా కాదు, ఏం జరగదు, అలా ఇష్టం వచ్చినట్టు మన తాత్పర్యాలు ఇచ్చుకోకూడదు. మనకి ఇష్టం వచ్చినట్టు భగవంతుడి నామాన్ని ఇంటర్ప్రిట్ చేయకూడదు. ఇంకా ఇంకొక అపరాధం ఏంటంటే, నేను భగవంతుడి నామం చేసి అన్ని పాపాలు తొలగిపోతాయి అంటే కదా, మళ్ళీ అంటే నేను ఎన్ని పాపాలను చేస్తాను, తర్వాత భగవంతుడి నామం చెప్పించేస్తాను, అయిపోయింది. ఇలా అనుకోవడం కూడా తప్పు. అలా భగవంతుడి నామ బలం పైన అపరాధాలు చేస్తే అది చాలా పెద్ద నామాపరాధం. కొంతమంది అనుకుంటారు భగవంతుడి నామం చేయడం కూడా అదొక పుణ్యకార్యమే. పుణ్యకార్యం కాదు ఇది. భక్తి పుణ్యకార్యాల్లో చాలా తేడా ఉంది. ఈ పుణ్యకార్యాల ద్వారా మీరు స్వర్గానికి వెళ్ళొచ్చు, మంచి మంచి భౌతిక సువిధలు పొందవచ్చు. కానీ భక్తి ద్వారా, భగవంతుడి నామాన్ని జపించడం ద్వారా, మన భక్తి కార్యాల ద్వారా భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళొచ్చు, ముక్తి పొందవచ్చు. సో అందుకనే భక్తి కార్యాలకి ఈ యొక్క పుణ్యకార్యాలకి చాలా తేడా ఉంది. సో హరినామం జపించడం అనేది, భగవంతుడి నామం జపించడం అనేది ఒక పుణ్యకార్యంతో ఎప్పుడు కూడా మనము పోల్చి దాన్ని సమానంగా చూడకూడదు. నెక్స్ట్ వచ్చేసి, టు ఇన్స్ట్రక్ట్ ద గ్లోరీస్ ఆఫ్ హోలీ నేమ్ టు అ పర్సన్ హూ ఇస్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ ద చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్. ఎవరికైతే ఈ యొక్క భగవంతుడి నామం గురించి ఏమీ జ్ఞానము లేదో, అలాంటి వారికి భగవంతుడి నామ మహిమలు చెప్పి లాభం లేదు. నాట్ అవేకన్ ఇన్ ట్రాన్స్డెంటల్ అటాచ్మెంట్ ఫర్ చాంటింగ్ ఆఫ్. ఇంత మనము తెలుసుకొని కూడా ఇంకా భగవంతుడి నామం పట్ల ఆసక్తి పొందకుండా ఇంకా ఏవేవో పట్ల మనకు ఆసక్తి ఉంటే అది కూడా మంచిది కాదు. సో ఈ భగవంతుడి నామ అపరాధాల పట్ల మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటి నుంచి ముక్తి పొందడం చాలా కష్టం, మార్గం లేదు. అందుకనే మనం 24 గంటలు భగవంతుడి చేతనలో ఉండాలి. ఇంకా ఎవరైనా ఇలా భగవంతుడి నామ అపరాధం చేస్తే ఏం చేయాలి మరి? నిరంతరం భగవంతుడి నామాన్ని జపించాలి, ఇంక వేరే ఉపాయం లేదు. మీరు నిరంతరం ఇలా భగవంతుడి నామాన్ని జపించడం ద్వారానే మీ నామాపరాధాల నుంచి మీరు బయటపడగలరు. మెల్లిమెల్లిగా భగవంతుడి నామాల అపరాధాల నుంచి బయటపడి మనం ఆధ్యాత్మిక స్థలంలో స్థాపితం అవ్వగలం. తర్వాత మెల్లిగా భగవంతుడి నామాన్ని శుద్ధంగా కూడా జపించి భగవంతుడి యొక్క ప్రేమికులుగా మారిపోగలం. అందుకనే అయ్యో నేను అపరాధం చేస్తాను, ఎలా మరి చేయాలా అవుతా చాంటింగ్ అనుకోకూడదు. అపరాధం జరిగినా సరే మీరు కంటిన్యూ చేయాలి చాంటింగ్ వదలకూడదు. మీరు అపరాధం చేసి ఇంకా ఎక్కువ చాంటింగ్ చేయాలి. ఎందుకంటే నామ అపరాధం నుంచి బయటపడాలంటే మీరు నామాన్ని జపించడం ద్వారానే బయటపడగలరు. సో అందుకనే నామాపరాధం చేసిన ఇలా జపం చేయడం అనేది ఎప్పుడు వదలకూడదు, అది మెయిన్ పాయింట్. ఎందుకంటే అదే సొల్యూషన్. ఒక పుస్తకం ఉంది నామ కౌముది అని,
అందులో చెప్పారు, ఒకవేళ మీరు ఒక వైష్ణవుడి పట్ల అపరాధం చేస్తే మీరు ఆ వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే ఆయన క్షమించేస్తే అపరాధం నుంచి మీరు ముక్తులైపోతారు. అలాగే మీరు ఎప్పుడైతే హరినామం పట్ల, భగవంతుడి నామం పట్ల అపరాధం చేస్తే అప్పుడు ఆ వ్యక్తి భగవంతుడి నామాన్ని కూడా ప్రార్థించుకోవాలి, నేను చేసిన అపరాధాల నుంచి నన్ను క్షమించండి అని. సో ఈ విధంగా అపరాధాల నుంచి ముక్తి పొందడానికి ప్రయత్నించవచ్చు, చేసే ఒక ప్రయాసం చేయొచ్చు. ఈ విషయంలో దక్ష ప్రజాపతి శివుడితో ఒక విషయం అన్నారు, మీ యొక్క గుణమహిమల గురించి నాకు తెలీదు, అందుకే నేను మీ యొక్క పాదపద్మాల పట్ల అపరాధం చేశాను అందరి సమక్షంలో, అయినా మీరు ఎంతో కరుణామయులు, మీరు ఆ అపరాధాన్ని స్వీకరించలేదు. ఇంకా నేను ఎప్పుడైతే పతనమైపోతున్నానో మిమ్మల్ని ఇలా శపించడం కారణంగా, దూషించడం కారణంగా, అవమానించడం కారణంగా మీరు మాత్రం మీ యొక్క దృష్టితో నన్ను కాపాడారు, అందుకే మీరు చాలా గొప్పవారు, దయచేసి నన్ను క్షమించండి, ఇంకా మీరు మీ యొక్క గొప్ప లక్షణాల ద్వారా సంతృష్టి చెంది ఉండండి. సో అందుకనే మెయిన్ ఏంటంటే భగవంతుడి నామాన్ని జపించాలని మనం ఎంతో నమ్రతతో, ఎంతో సహిష్ణుతతో మనము భగవంతుడి నామాన్ని జపించాలి. ఈ విధంగా తర్వాత భగవంతుడి నామం పట్లనే మన అపరాధాలు జరిగితే ప్రార్థించుకోవాలి, క్షమించమనేసి భగవంతుడి నామాన్ని. నెక్స్ట్ వచ్చేసి స్మరణం. స్మరణం వచ్చేసి ఈ విధంగా ఇక్కడ రాశారు, ఇది మనము శ్రవణం కీర్తనం తర్వాత వస్తుంది. అవునా, శ్రవణం కీర్తనం తర్వాత మన యొక్క హృదయం అనేది చాలా శుద్ధమైపోతుంది. తర్వాత స్మరణం అనేది ఇక్కడ చెప్పారు, శ్రీమద్ భాగవతంలో రాశారు, ఏతన్నిర్విద్యమానానాం ఇచ్చతామకుతో భయం యోగినాం నృపనిర్నీతం హరేర్నామానుకీర్తనం. ఓ రాజా, మహామహాయోగులు ఎవరైతే అన్ని భౌతిక కనెక్షన్స్ని త్యాగం చేస్తారో, ఇంకా భౌతికంగా భోగించాలని కోరికలు లేవు, ఎవరైతే వాళ్ళు ఆత్మ సంతృప్తి చెంది ఉన్నారో ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా, వాళ్ళు నిరంతరం భగవత్నామాన్ని జపించాలి అని ఇక్కడ చెప్తున్నారు శాస్త్రాల్లో. సో ఈ విధంగా ఎలాంటి సంబంధం మనకు ఉంది భగవంతుడితో, దాని ప్రకారంగా రకరకాల నామానుకీర్తనం ఉంటాయి. భగవంతుడి నామాన్ని కీర్తించడం అనేది ఉంటుంది. మనకు ఏ సంబంధం ద్వారా మనం భగవంతుడితో సంబంధి అయి ఉన్నాము, మనకు తెలుసు కదా, 5 రకాల సంబంధం ఉంటుంది. దాని ప్రకారంగా ఒకటి అంటే 5 రకాలుగా, అలా 5 రకాలుగా మనం భగవంతుడిని స్మరించుకోవచ్చు కూడా అంట. అవేంటంటే ఇక్కడ ఇస్తున్నారు. మొదటిది కండక్టింగ్ రీసెర్చ్ ఇంటూ ద వర్షిప్ ఆఫ్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్. సో ఇలా రీసెర్చ్ చేయడం అనమాట, భగవంతుడి ఒక రూపంని ఎలా ఆరాధించాలి అని. తద్వారా మనం భగవంతుడిని స్మరించుకోవచ్చు. ఇంకొకటి కాన్సన్ట్రేటింగ్ ద మైండ్ ఆన్ ద వన్ సబ్జెక్ట్ అండ్ విత్డ్రాయింగ్ ద మైండ్స్ యాక్టివిటీస్ ఆఫ్ థింకింగ్, ఫీలింగ్ అండ్ విల్లింగ్ ఫ్రమ్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్. ఈ విధంగా మనం ఒకే విషయం గురించి ఆలోచించడం ద్వారా, స్మరించడం ద్వారా మిగతా అన్ని విషయాల నుంచి వదిలేసి, కాన్సన్ట్రేటింగ్ అపాన్ ఎ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ లార్డ్, దిస్ ఇస్ కాల్డ్ మెడిటేషన్. లేకపోతే భగవంతుడు ఏదో ఒక రూపం పైన ధ్యానం చేసుకోవడం, స్మరించుకోవడం. ఇంకోటి వచ్చేసి కాన్సన్ట్రేటింగ్ వన్స్ మైండ్ కంటిన్యూస్లీ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్, దిస్ ఈస్ ధృవానుస్మృతి, పర్ఫెక్ట్ మెడిటేషన్, ఇదొకటి. ఇంకోటి వచ్చేసి అవేకనింగ్ ఎ లైకనింగ్ ఫర్ కాన్సన్ట్రేషన్ అపాన్ పర్టికులర్ ఫామ్. మెల్లిమెల్లిగా ఇలా ధ్యానం చేసి భగవంతుడి ఒక రూపం పర్టికులర్ ఫామ్ పైన మెల్లిమెల్లిగా ఆ యొక్క రూపం పట్ల ఆసక్తి పెంపొందించుకోవడం. సో మెంటల్ కాన్సన్ట్రేషన్ అపాన్ పర్టికులర్ పాస్ట్ టైమ్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ ఆల్సో కాల్డ్ రిమెంబరెన్స్. ఈ విధంగా భగవంతుడి లీలలు పైన కూడా ధ్యానం చేసుకోవడం, అది కూడా స్మరణ కిందికి వస్తుంది. అందుకనే సమాధి అంటే ఈ విధంగా 5 రకాలుగా ఎలాగైతే భగవంతుడితో మనకు సంబంధం ఉందో దాని ప్రకారంగా ధ్యానం చేసుకోవచ్చు, స్మరణం చేసుకోవచ్చు. సో ఈ విధంగా చెప్పాలంటే న్యూట్రల్ స్థాయిలో భక్తులు సమాధి అవస్థలో ఉన్నప్పుడు మెంటల్ కాన్సన్ట్రేషన్ అంటారు. స్పెసిఫికలీ ద ట్రాన్స్ ఆఫ్ డివోటీస్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ న్యూట్రాలిటీ ఇస్ కాల్డ్ మెంటల్ కాన్సన్ట్రేషన్. మనస్సుతో ఇలా కాన్సన్ట్రేట్ చేసి స్మరించుకోవడం.
సో ఈ విధంగా ఇక్కడ మనకి ఇంకా ఇచ్చారనమాట. సో ఈరోజు మనం ఇప్పటివరకు శ్రవణం, కీర్తనం, స్మరణం చర్చించుకున్నాము. నెక్స్ట్ పాదసేవనం. పాదసేవనం గురించి ఇక్కడ రాశారు. ఒకరి టేస్ట్, సామర్థ్యం, శ్రవణం, కీర్తనం, స్మరణం తర్వాత అకార్డింగ్ టు వన్స్ టేస్ట్ అండ్ స్ట్రెంత్, హియరింగ్, చాంటింగ్ అండ్ రిమెంబరెన్స్ మే బి ఫాలోడ్ బై పాదసేవనం. మనం శ్రవణం, కీర్తనం, స్మరణం తర్వాత చేయవలసింది మన యొక్క రుచి సామర్థ్యం ప్రకారం చేసుకోవాల్సింది నెక్స్ట్ పాదసేవనం. పాదసేవనంలో మనము పరిపక్వత ఎప్పుడో సాధించామంటే ఎప్పుడు మనం నిరంతరం భగవంతుడి యొక్క పాదపద్మాల్ని స్మరించుకోగలిగితే. ఇలా మనము భగవంతుడి పాదపద్మాలని స్మరించుకోవడంలో మనకు సంపూర్ణమైన ఆసక్తి కలిగి ఉండడమే దాన్నే పాదసేవనం అంటారు. ఈ విధంగా పాదసేవనం చేసుకోవడం పట్ల ఏ వ్యక్తికి అయితే ఆసక్తి ఉంటుందో మెల్లిగా ఆ వ్యక్తి, దిస్ ప్రాసెస్ గ్రాడ్యువల్ ఇంక్లూడ్స్ అదర్ ప్రాసెస్, మెల్లిగా ఆ వ్యక్తి భగవంతుడి రూపాన్ని చూడడం, భగవంతుడి రూపాన్ని స్పర్శించడం, భగవంతుడి విగ్రహం చుట్టూ పరిక్రమ చేయడం మందిరంలో, ఇంకా భగవంతుడి పుణ్యక్షేత్రాలు అంటే దివ్యక్షేత్రాలు, జగన్నాథ్పురి, ద్వారకా, మథుర అటువంటి తీర్థ స్థలాలని దర్శించుకొని అక్కడ భగవంతుడి యొక్క రూపాన్ని దర్శించుకోవడం, ఇంకా అక్కడ గంగా యమునలో స్నానం చేయడం, అటువంటి నదుల్లో. ఈ విధంగా గంగలో స్నానం చేసి ఒక వైష్ణవుడికి సేవ చేసుకుంటే దాన్ని తదియ ఉపాసనం అంటారు. ఇది కూడా పాదసేవనం. తదియ అంటే భగవంతుడికి సంబంధించింది. సో అలా వైష్ణవులు, తులసి, గంగ, యమున ఇవన్నీ కూడా వైష్ణవులు, ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవి కాబట్టి వీటిని సేవ చేసుకోవడం కూడా పాదసేవనం. ఇవన్నిటి ద్వారా, ఈ పాదసేవనం ద్వారా మనం ఎంతో ఫాస్ట్గా భగవంతుడి భక్తి మార్గంలో ప్రగతి సాధించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అర్చనం. సో అర్చనం అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్, ఎందుకంటే మనకు తెలుసు, మనకు భక్తి రసామృత సింధులో కూడా దీని గురించి బాగా వర్ణించారు. సో నెక్స్ట్ ఇంకా మనకున్నవి ఏంటంటే అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. సో వీటిని మనము నెక్స్ట్ రేపు చర్చించుకుందామంట. ఈరోజు నేను ఇక్కడే స్టాప్ చేస్తున్నాను. సో అర్చనం నుంచి మనం రేపు చర్చించుకుందాము, రేపు కంప్లీట్ చేద్దామంట మిగతా అన్నీ కూడా, ఇంకా కొన్ని శ్లోకాలు కూడా. సో నేను ఈరోజు ఇక్కడ సెలవు తీసుకున్నాను మీ అందరితో నుంచి. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శిల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेद गौर भक्त वृंद की जय, गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.